జరగనిమ్మని యేసుప్రభు చెప్పాడు ఆ వాక్యం. ఈరోజు రోమ రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వాక్యాన్ని చదువుకుందాం. రోమరాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వాక్యాన్ని చదువుకుందాం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో పైన 29లో ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించును. కాబట్టి యేసుప్రభు జ్యేష్ఠ కుమారుడు అంట, అంటే పెద్ద కుమారుడు. యేసుప్రభు ఎవరంట? జ్యేష్ఠ కుమారుడు, పెద్ద కుమారుడు. మనందరం ఎవరంట? చిన్నపిల్లలమే. అంటే దేవుడు మొట్టమొదటిగా యేసుప్రభుని ఒక సృష్టిగా దేవుడు చేశాడు. ఎందుకంటే పెద్ద కుమారుడికి లోకానికి రావాలి, అందరి కోసం ప్రాణం పెట్టాలని చెప్పేసి దేవుడు యేసుప్రభుని నిర్మించినట్లుగా మనం చదువుతున్నాం. అందుకే యేసుప్రభు పెద్ద కుమారుడిగా ఉండగా మనం చిన్న కుమారులే కనబడుతున్నాం. ఎలా కనబడుతుందంట చూడండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠగినట్లు, అంటే మనందరం సహోదరులైనా మనందరిలో పెద్దవాడు, అంటే మొదటి కుమారుడు. ఎవరంటే ఆయన? మొదటి కుమారుడు. కాబట్టి ఈ మొదటి కుమారుడిని మనం చూసినట్లయితే కనుక దేవుడు ముందుగా ఎవరిని ఏర్పరచుకున్నాడు, ఎరిగినాడు? వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు, అంటే తనతో సమానముగా మార్చడానికి. బైబిల్ ఏం రాస్తుంది? దేవుడు తన కుమారుని అనుగ్రహించక వెనక తినేవాడు సమస్తం మనకి ఎందుకు అనుగ్రహించ. కింద 32 వాక్యం చూడండి. తన సొంత కుమారుని అనుగ్రహించటకు వెనక తీక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తం మనకి ఎందుకు అనుగ్రహింపడు. కాబట్టి దేవుడు తన కుమారుని ఇవ్వటానికి వెనక తీయకుండా మన కొరకు ఇచ్చినాడు. కాబట్టి మన కొరకు సమస్తాన్ని ఇస్తాడు. తన కుమారునితో పాటు సారూప్యం గలవారుగా, అంటే తనతో సర్వ హక్కులు కుమారుడితో పాటు మనకి తన సింహాసనం కూడా మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే 30 వాక్యం చదువుతున్నాం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించాడో పరలోక రాజ్యానికి వారిని పిలిచాడు. పరలోకానికి దేవుడు ఎవరిని నిర్ణయించున్నాడో దేవుడు ఏం చేస్తాడంట? వారిని పిలిచాడు. ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు. ఎవరు నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమపరిచాడు. అందుకనే మన అందరం కూడా పరలోక రాజ్యానికి మనం నిర్ణయించబడాలి. ఏం చేయాలంట? పరలోక రాజ్యానికి మనం నిర్ణయించబడాలి. పరలోక రాజ్యానికి మనం ఎలా ఉండాలంట? నీతిమంతులుగా తీర్చబడాలి. ఎలా తీర్చబడాలి? నీతిమంతులుగా. దేని ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడుతున్నాం? ఇక్కడ దేని ద్వారా మన నీతిమంతులు ఇక్కడ మార్చబడుతుందని రాస్తుంది? దేవుని పిలుపు ద్వారా. దేని ద్వారా అంట? ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు. కాబట్టి ఇక్కడ దేవుడు ఎవరినైతే పిలిచాడో నీతిమంతులుగా తీరుస్తున్నాడు. నీతిమంతులు అని పిలుస్తున్నారు. ఎందుకంటే పరలోక రాజ్యానికి నీతిమంతులే కావాలి. కాబట్టి నీతిమంతులనే పిలుస్తున్నాడు. కానీ మొట్టమొదటి ఎవరిని పిలిచాడైనా? పాపులను పిలవచ్చును కానీ నీతిమంతులను పిలవ రాలేదని చెప్పాడు. కానీ మొట్టమొదటి ఎవరిని పిలవడానికి వచ్చాడు? పాపులు పిలవడానికి వచ్చాడు. కానీ రెండోసారి ఎవరి కోసం వస్తున్నాడు? నీతిమంతులను తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. విన్నారా? మొట్టమొదటిగా దేవుడు రక్షణ కలిగించాడు. కానీ తర్వాత ఏం చేస్తాడు? మహిమగా పరలోక రక్షణ కలిగిస్తాడు. ఈ లోకం నుంచి రక్షించబడి పరలోకానికి వెళ్ళే రక్షణ మనకు కావాలి. 2 రక్షణలు మనకు కావాలి కదా. కాబట్టి ఇక్కడ చదువుతున్నాం. కోడి గుడ్డికి 2 జన్మలు ఉంటాయి. ఒకటి తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత అది ఒక జన్మ గుడ్డుగా. మళ్ళీ ఆ గుడ్డుని ఏం చేయాలంట? పొదిగించి పిల్లలను చేయాలి. దానికి ఎన్ని జన్మలు? 2 జన్మలు కోడికి. అట్లనే మనం కూడా మొట్టమొదటిగా పాపలోంచి రక్షించబడి ఒక దేవుని బిడ్డగా మారాలి. రెండోది లోకంలోంచి రక్షించబడి పరలోకానికి మనం వెళ్ళాలి. అన్నారా? పరలోకానికి మనము వెళ్ళాలి. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుడు ఎవరిని పిలిచాడో వాళ్ళని ఏం చేశాడంట? నీతిమంతులుగా తీర్చాడు. అందుకని మనం దేవుని చేత పిలువబడితే కనుక మన నీతిమంతులమే. ఎందుకంటే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొంతమంది మాత్రమే. ఎంతోమంది దేవుడు పిలుస్తున్నాడు, కానీ ఆ పిలుపును కాపాడుకోవట్లేదు. చివరిదాకా ఆ పిలుపులో దేవునితో ఉండటం లేదు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాం. ఈ చివరి దినాల్లో అనేకులు కూడా దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి యేసుప్రభువు నమ్ముకుంటే శ్రమలు అంట. ఏమొస్తాయంట? శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. ఏంటి? తప్పు చేయాలంటే భయం వేస్తుంది. తప్పు చేస్తే నరకాన్ని పోతాం అంటున్నారు. కాబట్టి ఈ మతం, ఈ దేవుడు మనకు బాగాలేదు, వేరే దేవుడికి వెళ్తే ఏ శిక్ష ఉండదంట, స్వర్గానికి వెళ్ళిపోతామంట
అని చెప్పి ఏం చేస్తున్నారు, యేసుని వదిలేసేవాడు తయారయ్యారు కొంతమంది. నేను అక్కడికి వెళ్తే ఏం చేయొచ్చు, ఇష్టానుసారంగా జీవించవచ్చు, ఏ శిక్ష ఉండదంట, ఏ నరకం ఉండదంట, చక్కగా స్వర్గానికి వెళ్ళి ఉంటామంట అని చెప్పి ఈ మధ్యకాలంలో కొంత ఏం చేస్తారంటే చర్చికి రావటం కూడా మానేస్తున్నారు. ఎందుకని, ఈ జీవితం చేయడం చాలా కష్టంగా ఉంది, ఈ జీవితం చాలా ఇబ్బందికరంగా ఉంది, ఇలా చేయాలంటే కనుక ప్రతిదీ తప్పుగా కనబడుతుంది. యేసు ఏమంటున్నాడు, మోహపు చూపుతో చూస్తే పాపం చేసేసినట్టే అంటున్నాడు. బైబిల్ చాలా స్ట్రిక్ట్గా ఉంది, బైబిల్ చాలా కఠినంగా ఉంది. ద్రోహి అని పిలిస్తేనే నరహత్య చేసేసినట్టే, వాళ్ళని చంపేసినట్టే. ఇలా ఉంటే అందరికీ తేలిగ్గా ఉండదు, కష్టం ఉండదు. బైబిల్ చాలా కష్టంగానే ఉంటుంది. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాం, కష్టం కాదండి. దేవుడు చెప్పేది ఏంటంటే పాపం చెయ్యొద్దు, రెండోది ఏం చేయాలంటే పరిశుద్ధంగా ఉండండి అని చెప్తున్నాడు. కానీ ఆయన ఇంకేంటో పెద్ద కష్టమైన ఆజ్ఞలు మనకేమీ పెట్టడం లేదు. అందుకని చదువుతున్నాం, దేవుడు ముందుగా మనల్ని ఎందుకు పిలిచాడంటే దేవుని కుమారునితో మనం సారూప్యము గలవారిగా మారాలని. దేవుని కుమారుని స్వరూపము, దేవుని కుమారుని యొక్క పోలిక కలిగి పరలోక రాజ్యములో ఆయనతో మనం ఉండాలని చెప్పేసి దేవుడు మనల్ని పిలిచాడు. పిలిచింది ఎందుకంటే మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి, నీతిమంతులుగా తీర్చిన తర్వాత మనల్ని మహిమపరచడానికి. దేనికంటే నీతిమంతులుగా తీర్చిన తర్వాత మనల్ని ఏం చేస్తాడు, దేవుడు మహిమపరుస్తాడు. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. చదవండి, ఆదికాండం 15వ అధ్యాయం 6వ వాక్యం. 15:6 ఆదికాండం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఇక్కడ చదువుతున్నాం మనము, అబ్రహాము యెహోవాను నమ్మాడు. కాబట్టి దేవుని యొక్క పిలుపుని ఏర్పాటు మనం నిశ్చయం చేసుకోవాలి. ఏంటంటే దేవుడి పిలుపుని ఏర్పాటుని ఏం చేయాలి, మనము నిశ్చయం చేసుకోవాలి. పౌలే ఉన్నాడు, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును, ఆ దినం వరకు ఆయన నన్ను కాపాడుతాను రుడిగా నమ్ముతున్నాను. కాబట్టి నమ్మాలి, దేవుని ఎరిగిన వారికి ఉండాలి, ఆ దినం వరకు కాపాడుతాని చెప్పి విశ్వాసం మనకే ఉండాలి. చాలామంది దేవుళ్ళకి వచ్చేసి ఏదో నమ్మేసాము పరలోకానికి వెళ్ళిపోతాము అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ అలాగ కాదు, దేవుణ్ణి మనం నమ్మాలి, అప్పుడే మనం దేవుడు నీతిమంతులుగా తీరుస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని విశ్వసిస్తున్నామో, దేవుని ఎప్పుడైతే నమ్ముతున్నామో ఆ పిలుపుని, దేవుడు మనల్ని ఏం చేస్తాడంట, నమ్మకస్తులుగా ఎంచిన మనల్ని నీతిమంతులుగా మార్చి దేవుని మహిమని ఇస్తాడు. బైబిల్ ఒక మాట రాస్తుంది, వాళ్ళు నమ్మకస్తు ఉండబట్టి ఆయన ఆ రాజుల్ని జయించిన. పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారి నమ్మకస్తులై ఉండబట్టి వారు ఆయనకి నమ్మకస్తు ఉండబట్టి ఆయన ఆ రాజులను జయించిన. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. ప్రకటన 17వ అధ్యాయం 14వ వాక్యం. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. సాతాను ప్రజలు గొర్రెపిల్లతో యుద్ధం చేస్తారంట యేసు ప్రభుతో. కానీ గొర్రెపిల్లతో ఉన్నవారు ఎవరంట, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు ఉన్నందున వారు రాజులను జయించారు. కాబట్టి మనం దేవునితో నమ్మకస్తులుగా ఉంటే మనకి జయ జీవితం వస్తుంది. దేవునికి నమ్మకస్తులుగా లేకపోతే జయ జీవితం మనకి రాదు. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకున్నా కాబట్టి అనేక పట్టణాల మీద నేను నీకు అధికారాన్ని ఇస్తా అన్నాడు. అందుకని ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో చూసినట్లయితే పిలువబడిన వారు ఉండాలి, ఏర్పరచబడి ఉండాలి, నమ్మకస్తులు ఉండాలి. ఈ దినాలు చూడండి, పిలువబడిన అనేకులు దేవుని వదిలేసి వెళ్ళిపోతున్నారు, ఏర్పరచబడిన వారు కూడా వెళ్ళిపోతున్నారు. బైబిల్ ఏం చెప్తుంది, సాతాను చివరి దినాల్లో ఏర్పరచబడిన వారిని సహితము మోసపరిచిద్దంట. సేవ చేసే వాళ్ళని కూడా, సేవ చేసే సేవకులను కూడా సాతాను ఏం చేద్దంట, మోసం చేసిద్దంట. మోసం చేసి సేవలోంచి దేవుళ్ళలోంచి దూరం చేసింది. కాబట్టి మనము ఈ రెండు గుంపులుగా ఉండకూడదు. ఏ గుంపుగా ఉండాలి, నమ్మకస్తులు ఉండాలి. పిలువబడిన వారికి ఏర్పరచడం కాదు, నమ్మకస్తులు ఉంటేనే సాతాను మనం జయిస్తాము. దేవుడు గొర్రెపిల్లగా ఉండి మనతో కూడా కలిసి సాతాన్ని జయించి మనందరూ కూడా సింహాసనాన్ని పరలోక రాజ్యంలో ఇస్తాడు. అందుకని మనకి దేవుని మీద నమ్మకం ఉండాలి. దేవుని ఎవరు నమ్ముతారో వాళ్ళ నీతిమంతులుగా దేవుడు తీరుస్తాడు. ఎవరు నమ్మితే, దేవుని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళని ఏం చేస్తాడు, దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడు. రోమరాష్ట్ర పత్రిక 3వ అధ్యాయము, రోమిలికి రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయము
26 వాక్యం చూడండి. క్రీస్తు యేసు రక్తం నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబర్చు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతునిగా తీర్చువాడున ఇండుటకు ఆయన చాలు. అలాగు చేసెను. ఇక్కడ మనం చదువుచున్నాము, తన నీతిని కనుపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవారిని నీతిమంతుడిగా తీర్చువాడు. కానీ ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతున్నారో వాళ్ళు ఏం చేస్తాడు? దేవుడు నీతిమంతులుగా తీరుస్తున్నాడు. అంటున్నారా? ఎవరైతే దేవుని విశ్వసిస్తున్నారో, ఎవరైతే దేవుని పూర్ణంగా నమ్ముతున్నారో వారిని దేవుడు ఏం చేస్తాడు? నీతిమంతులుగా తీరుస్తాడు. ఎగ్జాంపుల్గా దేవుడు ఏం చెప్పాడు మార్తాకి? నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. అంటే మనం నమ్మినప్పుడే దేవుని కార్యం మనకు బయటకు వస్తుంది. వింటున్నారా? దేవుని మనము నమ్మినప్పుడే దేవుని కార్యం మనకి బయటకు వచ్చి మనకు జరిగిద్ది. దేవుని నమ్మకపోతే ఏ కార్యము జరగదు. బైబిల్ ఏం రాస్తుంది? వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ ఒక్క అద్భుతం కూడా చేయలేదు రాస్తుంది. అంటే విశ్వాసం లేని వారికి దేవుని కార్యాలు జరగవు. శిష్యులు కూడా ఏం చేశారు? దెయ్యాన్ని వెళ్ళగొడతాకి వెళ్ళారు, ప్రార్థన చేశారు, దెయ్యం పోలేదు. విశ్వాసం లేని వారులారా మీతో నేను ఎంతకాలం ఉంటానండి. కాబట్టి కొంతమందికి ఏంటంటే విశ్వాసం ఉందనుకుంటారు కానీ విశ్వాసం లేదు. ఈ దినాల్లో చాలామంది ఏం చేస్తారు? మేము విశ్వాసంగా జీవిస్తాం అంటున్నారు కానీ ఏ ఆశీర్వాదం లేదు వాళ్ళకి. కొంతమంది మేము దైవిక స్వస్థలు ఉన్నాం విశ్వాసం అన్నారు కానీ ఇప్పుడు రోగమే, కూర్చోలేరు, నిలబడలేరు, నడవలేరు. ఎందుకు? విశ్వాసం అయినప్పుడు ఎందుకు? విశ్వాసం ఉంటే దేవుడు స్వస్థపరుస్తాడు. నీకు సరైన విశ్వాసం స్వస్థత రాదు. రానప్పుడు వేరే ప్రయత్నం చేసుకోవాల్సిందే కానీ అనవసరంగా నీ జీవితాన్ని నాశనం చేసుకొని దేవునికి అవమానం తేకూడదు. రేపు పొద్దున చాలామంది ఏమన్నారు? మేము దైవిక స్వస్థలు ఉన్నామండి అంటున్నారు. దైవ స్వస్థలు అంటే ఏంటి? దేవుడు స్వస్థపరచాలి మనల్ని. దేవుడు స్వస్థపరిచే స్వస్థలు ఉన్నాము, వైద్యుల దగ్గర మేము వెళ్ళట్లేదు అంటారు. అప్పుడు దైవిక స్వస్థలు దేవుడే మనం ఇంకెవరు మనం ముట్టకూడదు. ఎవరు ముట్టకుండా ఉండాలంటే దేవుడు మనం స్వస్థపరచాలి. దేవుడు స్వస్థపరచలేదు, మన ఒంట్లో వ్యాధి ఉన్నప్పుడు దానికి దేవుడు స్వస్థపరచలేదు కాబట్టి మనకు విశ్వాసం లేదు. కాబట్టి దానికి వేరే మార్గాన్ని మనం ఏం చేయాలి? చూసుకోవాలి. అంతేగాని నేను దేవుని నమ్ముకున్నాను, దేవుడు చూసుకుంటాడు, దేవుడు స్వచ్ఛపరచుకుంటాడు, దేవుడు చూసుకుంటాడని చెప్పి నువ్వు సస్తా ఉంటే దేవుడికి ఏమొస్తుంది? అక్కడ అవమానం వస్తుంది, మహిమ రాదు. అక్కడ ఎప్పుడు రోగం 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 అని కూర్చున్నాం అనుకోండి, రోగాలు ఎవరు అందరికీ మాకు ఉన్నాయి. అలా కూర్చుంటే దేవునికి మహిమ ఎక్కడ అవుతుంది? దేవుడు స్వస్థపరచలా, వాళ్ళు దైవిక స్వస్థ ఎందుకు? ఆ పేరు మళ్ళీ బిల్డప్ ఎందుకు? మళ్ళీ ఆ బిల్డప్ నీకు చేత కాదు, నీకు స్వస్థత లేదు, దేవుడు స్వస్థపరచలా. అప్పుడు ఈ బిల్డప్లన్నీ ఎందుకు? చాలామంది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అంటే అసాధ్యం. నీకు విశ్వాసం లేకుండా నువ్వు దేవునికి ఇష్టంగా జీవించకుండా దేవుని స్వస్థ ఎలా వస్తుంది? రాదు. చాలామంది అదొక డ్రామా అయిపోయింది. ప్రతి ఒక్కరు నేను దైవిక స్వస్థనాను, దేవుడు స్వస్థపరుస్తాడు, నీళ్ళకి స్వస్థ రాదు, రోగం ఎక్కువైపోతుంది, అన్ని అవయవాలు పీకేస్తున్నారు. కొంతమందికి ఈ పెంతుకోసం అనుభవం వాళ్ళు ఏం చేస్తున్నారు? కళ్ళు చూపించుకోండి, తర్వాత కళ్ళు పోతున్నాయి, పళ్ళు చూపించకుండా పళ్ళు రాలిపోతున్నాయి, కిడ్నీ చూసుకుంటే కిడ్నీలు ఊడిపోతున్నాయి, ఇంకా ఏమైనా ప్రాబ్లం అంటే గర్భసంచి తీసేస్తున్నారు. ఎందుకంటే చూపించుకోక నాకేం కాదు, నాకు దేవుడు ఉన్నాడు, నాకేం కాదు, దేవుడు చూసని చెప్పి ఏం చేస్తున్నారు? అట్లా ఉన్నారు. అని ఉండొద్దని అట్లా ఉండమని నేను చెప్పట్లేదు. దేవుని యొక్క నమ్మకం మనకు పరిపూర్ణం ఉంటే పరిపూర్ణ స్వస్థ వస్తుంది. రక్తస్రావణం వస్తే ఎక్కడికి వెళ్ళినా బాగుపడలేదు, ఎంత డబ్బులు ఖర్చు కూడా బాగుపడ్డా, యేసుప్రభు ముట్టుకుంటే బాగుపడింది. మరి ఆ విశ్వాసం అటువంటిది. దేవుడు అద్భుతం చేశాడు. యేసుప్రభు చేయలేని కార్యం ఏది లేదు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు అన్ని కార్యాలు ఆయన చేశాడు. కాబట్టి దేవుడు చేయాలనుకుంటే దాన్ని ఎవరు ఆపలేరు. విన్నారా? దేవుడు కార్యం చేయాలనుకుంటే దాన్ని ఎవరు ఆపలేరు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యం ఏంటంటే విశ్వాసం ఉంటేనే నీకు నీతిమంతులు తీర్చబడతావు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. నువ్వు నీతిమంతుడుగా ఉంటే, నువ్వు విశ్వాసంగా జీవిస్తే నీ ప్రార్థనకి, నీ నమ్మకానికి దేవుడు నీ నీతికి వెంటనే కార్యం చేస్తాడు. ఈజీగా నువ్వు బతకొచ్చు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అంటే అతను నీతిమంతుడు కాబట్టి, అతనికి విశ్వాసం ఉంది కాబట్టి అతను అడిగిన వెంటనే ఏదైనా దేవుడు ఇస్తాడు. ఏలియా నీతిమంతుడు, నీతిమంతుని ప్రార్థన బలమైంది. ఆయన ప్రార్థన చేసి 3.5 సంవత్సరాల వర్షము రాలేదు. అందుకని మనము ఊరికి మేము దేవుని బిడ్డలమే, మేము దేవుని నమ్ముకున్నాము, చర్చికి పోతాము, మేము మందులు వేసుకోము, దైవిక స్వస్థతలు ఉన్నామని చెప్పి పద్దాక రోగం అని చెప్పి దేవుని అవమానపరిచితే ఆ దైవిక స్వస్థత అవ్వదండి. దేవుని దగ్గరికి వెళ్ళి విశ్వాసం స్వస్థ పొందుకు వచ్చి సంఘంలో సాక్ష్యం చెప్పాలి. పలాని రోగంతో ఉన్నాను, దేవుడు నాకు తీసేశాడు, దేవుడు స్వస్థమైన సాక్ష్యం చెప్తే అది నిజమైన దైవిక స్వస్థ. అది లేకుండా నేను దైవిక స్వస్థ అని ఎప్పుడు రోగం అని చెప్తే దేవుడు స్వస్థ లేనప్పుడు ఎందుకు దైవిక స్వస్థ?
కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుడు ఎవరిని పిలిచాడో వారిని నిర్ణయించుకున్నాడు. ఎవరు నిర్ణయించుకున్నాడో వారు నీతిమంతులుగా తీర్చాడు. ఎవరు నీతిమంతులు తీర్చాడో వాళ్ళు ఏం చేస్తారంట, మహిమపరుచుకున్నాడు. అందుకని మనం అందరం కూడా ఏం చేయాలంటే నీతిమంతులుగా మనం విశ్వాసం ద్వారా తీర్చబడాలి. దేని ద్వారా అంట, విశ్వాసం ద్వారా ఏం చేయాలంటే మనము నీతిమంతులుగా తీర్చబడాలి. విశ్వాసం లేకుండా నీతిమంతులుగా తీర్చబడటం అనేది సాధ్యము కానే కాదు. చాలామంది విశ్వాసం లేకుండా మేము విశ్వాసంతో ఉన్నామని చెప్పి చెప్తారు, కానీ వాళ్ళకి ఎటువంటి యొక్క నీతి అనేది జరగదు. అందుకని చదవండి, ఇది రోమా 4:22 వాక్యం. రోమా 4:22. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను, అది అతనికి చాలు. ఎంచబడెనని. అబ్రహాము నమ్మింది ఎప్పుడండి? అబ్రహాము దేవుని వాగ్దానం నమ్మింది ఎప్పుడు? 99 సంవత్సరాల వయసులో నీకు పిల్లలు పుడతారు అని చెప్పాడు. విన్నారా? 99 సంవత్సరాల వయసులో అబ్రహాముకి దేవుడు చెప్పాడు, నీకు పిల్లలు పుడతారని చెప్పాడు. ఎవడైనా నమ్ముతాడా? ఏమయ్యా, నేను ముసలోని అయిపోయాను, 100 సంవత్సరాలు రాబోతుంది, నా భార్యకి 90 సంవత్సరాలు రాబోతుంది, మేమిద్దరం ముసలివాళ్ళమే, ఇప్పుడు మాకు పిల్లలు పుడతారా, నువ్వు చెప్పడం ఏంటయ్యా అని అన్నారా? అనలేదు. కానీ అబ్రహాం ఏం చెప్పాడు? దేవుడు చెప్పిన మాటలు వింటా ఉన్నాడు. కానీ శారం ఏం చేస్తుంది? పక్క నుంచి ఏం చేస్తుంది? వింటా ఉంది శారం. ఈయన ఏం చేస్తుంది? నవ్వుకుంటుంది. ఈ ముసలిదానికి పిల్లలు పుడతారంట. ఆయనేమో ఈయన చెప్తున్నాడు, ఈయనేమో వింటా ఉన్నాడు. ఎక్కడ జరిగేదని లోకంలో పిల్లలు పుట్టాలంటే ఎప్పుడో పుట్టాలి. ఇప్పుడు నాకు 90 సంవత్సరాల వయసు, ఆయన చూస్తే 100 సంవత్సరాలు అని ఆమె నవ్వుకుంటా ఉంది. ఎవరామె? శారా. కానీ అప్పుడు దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఏ, నీ అంత చేతగాడిని అనుకున్నావా? నాకు అసాధ్యం ఏదైనా ఉందా? వచ్చే సంవత్సరం ఇదే నెలలో నీ చేతిలో మొగపెట్టి ఉంటాడు అని చెప్పాడు. ఎవరు కోపం వచ్చింది? దేవుడు కోపం వచ్చింది. ఏ, నన్ను తక్కువగా చూస్తావు నువ్వు? నేను చేయలేని చేతగాని అనుకుంటున్నావా? నాకు అసాధ్యం ఏదైనా ఉందా? వచ్చే సంవత్సరం ఇదే నెలలో నీ చేతిలో మొగపెట్టి ఉంటాడు పోవతలని చెప్పేసి సీరియస్గా వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకని? నేను ఎంత మంచి చెప్తుంటే మీరు నమ్మరా? మీకు నమ్మకం లేదా? విశ్వాసం లేదా అని చెప్పి ఎవరు కోపం వచ్చింది? దేవుడు కోపం వచ్చింది. అట్లాగే మరుసటి సంవత్సరం ఏమైందంట, శారాకి ఎవరు పుట్టారు? ఇసాకు పుట్టాడు. ఎవరు పుట్టాడంట? ఇసాకు పుట్టగానే దేవుడు అన్నాడు, ఆగర్ వలన పుట్టిన సంతానం నీ సంతానం కాదు, నీ వలన, నీ భార్య వలన పుట్టినవాడికి సంతానం చెప్పాడు దేవుడు. దాసి కుమార్ని పంపించేసే బయటికి అని చెప్పాడు. కాబట్టి ఎప్పటికైనా సరే నిజంగా దేవుడు ఇచ్చిన వాగ్దానమే నిజమైందండి. శారా చేసింది ఏంటి? ఆగర్ని తీసుకొచ్చి చేసింది. ఆమె ఐగుప్తురాలను తీసుకొచ్చి పెళ్లి చేసింది ఆయనకి, రెండో పెళ్లి కింద పిల్లల కోసం. కానీ దేవుడికి అది నచ్చిందా? సరే, శారా చేసిన తర్వాత దేవుని చిత్తమైన కార్యమైనా మీరు చెప్పండి. దేవుడు చెప్పాడు చేయమని, శారాకి నువ్వు ఆగర్ని తీసుకొచ్చి చేయమని. ఎవరి ఇష్టప్రకారం చేసింది? శారా ఇష్టప్రకారం చేసింది. ఇప్పుడు ఇద్దరు గొడవైంది లేదా? ఆగరే ఉన్నది, నువ్వు గుడ్రాలివే, నేను పెట్టిన కన్నా నేను వారసిస్తానే, నేను యజమాని రాలే, నువ్వు పనికి మాదులు అంటుంది. ఎవరో? ఆగరు. ఇప్పుడు ఎవరు చేస్తున్న పని అది? మన సొంతంగా చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి, దేవుని చిత్త ప్రకారం చేస్తే ప్రాబ్లం రాదు. అప్పుడు మళ్ళీ శారా ఏం చేసింది? మళ్ళీ అబ్రాం దగ్గరికి పోయి, నువ్వు మౌనంగా ఉన్నావేంటి, మా ఇద్దరు గొడవ జరుగుతుంది, నువ్వు దానికి చెప్పవా అంటుంది. ఆయన అన్నాడు, అమ్మా నువ్వు కదా ఇష్టపడి చేసావు, దాన్ని నేనేం చేసేది, అది నీ దాసి కాబట్టి, నీ ఎదుట ఉంది కాబట్టి నీ ఇష్టం చేసుకుపో అన్నాడు. ఇక ఈమెం చేసింది? ఆమె శ్రమ పెట్టడం స్టార్ట్ చేసింది. అన్నం పెట్టట్లేదు, నీళ్ళు ఇవ్వట్లేదు, పాలు ఇవ్వట్లేదు, జ్యూస్ ఇవ్వట్లేదు, ఏమీ చేయట్లేదు. ఎవరికి? ఫుల్ టైట్ చేసేసింది. ఎవరో? శారా ఫుల్ టైట్ చేయని ఆమె ఏం చేసింది? పరిగెత్తింది. ఇంకా ఇక్కడ నేను చచ్చిపోతానని, చంపేస్తేమి, దూరంగా పోతే మంచిదని. అందుకని దేవుడు చెప్పింది చేస్తే మనకు ఆశీర్వాదం, దేవుడు ఇచ్చింది తీసుకుంటే ఆశీర్వాదం. మనం సొంత ఇష్ట ప్రకారం మనం ఏమీ చేయకూడదు. దేవుడి కోసం మనం ఎదురు చూడాలి. దేవుడు ఇచ్చేదాన్ని మనం తీసుకుంటే అది మనకు ఆశీర్వాదం, కానీ మన సొంత ప్రయత్నాన్ని వ్యర్థం. అందుకని ఇక్కడ 100 సంవత్సరాల వయసులో అబ్రహాం ఏం చేశాడు? దేవుణ్ణి చెప్పండి, నమ్మాడు. ఎప్పుడు నమ్మాడంట? 99 సంవత్సరాల వయసు అప్పుడు అబ్రహాం నమ్మాడు. కానీ శారా నమ్మలే. ఎవరు కోపం వచ్చింది? దేవుడు కోపం వచ్చింది. నాకు అసాధ్యం ఏదైనా ఉందా అని చెప్పి వార్నింగ్ ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అక్కడ శారా అబద్ధం ఆడింది. నువ్వెందుకు నవ్వావు అని అడిగితే నేను నవ్వలా అని అంటుంది ఆమె. ఏమన్నదంట? నువ్వెందుకు నవ్వావు అంటే, నేను చెప్పింది నీకు అంత నవ్వులాటగా ఉందా, నీకు నేను చేయలేను అనుకుంటున్నావు నువ్వు అని చెప్పి దేవుడికి కోపం వచ్చింది అక్కడ. కానీ ఆమె అంటుంది భయపడిపోయి, నేను నవ్వలేదు అంటుంది. ఎందుకని? భయపడిపోయింది, దేవుడికి కోపం వచ్చేసింది చెప్పేసి. చూడండి, అబ్రహాంని దేవుడు ఒక మనిషిలాగా వెళ్ళి డైరెక్ట్గా దర్శించి
శారా వండిన వంటని సంతోషంగా తిని దేవుడు వాళ్ళని దీవించి, కాబట్టి దేవుడికి మనము ఎప్పుడు నమ్మకస్తులు ఉంటే ఆయనే మన దగ్గరికి వస్తాడు. మనకి ఏది కావాలో వాగ్దానం చేస్తాడు. దేవుడు మనకి ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనకు ఉండాల్సింది అంటే నమ్మకము. నమ్మకం ఉన్నప్పుడు నీతిమంతులుగా మార్చబడతాం. నీతిమంతులు ప్రార్థన చేస్తే దేవుడికి ఎలా ఉంటుంది తెలుసా? ఆనందంగా ఉంటుందంట. చదివారు ఇప్పుడు బైబిల్లో సామెతల గ్రంథాలు చూడండి. నీతిమంతులు ప్రార్థన చేస్తే దేవుడికంట ఆనందంగా ఉంటుందంట. వాళ్ళు చేసే ప్రార్థన ఆయనకి అంత సంతోషాన్ని ఇస్తుందంట. సామెతలు 15:20 అమ్మా, 15 అధ్యాయము 8వ వచనం చదవండి. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఎక్కడమ్మా? భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. నీతిమంతుల ప్రార్థన ఉంటుందమ్మా. సామెతలు 29 వాక్యం 15:29, 15:29, 15:29. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. చూసారా? నీతిమంతుల ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంట? అంగీకరిస్తాడంట. అందుకని మనం ప్రార్థన చేసేటప్పుడు నీతిమంతులు ఉండి మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్ప మన ప్రార్థన అంగీకరిస్తాడు. అందుకే చివరి దినాల్లో మనం నీతిమంతులుగా ఉండాలి. నీతిని మనం విడిచిపెట్టకూడదు. ఏం చేయాలంట? నీతిని మనము విడిచిపెట్టకుండా మాటల్లో నీతిమంతులు ఉండాలి, క్రియల్లో నీతిమంతులు ఉండాలి, ఆలోచనలో నీతిమంతులు ఉండాలి, మన స్వభావంలో నీతిమంతులు ఉండాలి, మన ప్రవక్తలు నీతిమంతులు ఉండాలి, మన శరీరంలో నీతిమంతులు ఉండాలి. ప్రతి ఒక్క విషయంలో మనం ఎలా ఉండాలంటే నీతిమంతులుగానే ఉండాలి. ఎటువంటి పాపము మనలో ఉండకూడదు. మన మాటల్లో పాపం ఉండకూడదు. విస్తారణ మాటల్లో దోషం ఉండక మానదు. కాబట్టి ఏదైనా సరే మన నీతిమంతులు ఉన్నప్పుడు మన ప్రార్థన దేవుడు తప్పకుండా అంగీకరిస్తాడు. అందుకని మనం విశ్వాసం ఉంటే కనుక మన నీతిమంతులుగా తీర్చబడి మనం ఏం చేస్తామంటే దేవునితో సమాధానంగా ఉంటాం. రోమరాసు పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఇక్కడ చూసారా? కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనం సమాధానము కలిగి ఉందము. కాబట్టి విశ్వాసం ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో ఆ విశ్వాసం మనల్ని ఏం చేస్తుందంటే నీతిమంతులుగా తీరుస్తుంది. ఎలా తీరుస్తుందంటే నీతిమంతులుగా మనల్ని తీరుస్తుంది. అందుకని మనం ఎప్పుడు దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మాలి. దేవుని నమ్మకుండా దేవుని వల్ల మాకు అవి కావాలి, మాకు ఈ కావాలంటే దేవుడు ఇస్తాడా? ఇవ్వడు. దేవుని ఎందుకు మనం పరిపూర్ణ నమ్మకం ఉంచాలి. బ్రతికినా క్రీస్తే, చావైనా క్రీస్తే. బ్రతికినా క్రీస్తు కొరకు జీవిస్తాను, చనిపోయినా క్రీస్తుతోనే ఉంటానని చెప్పేసి ఒక విశ్వాసం మనకు ఉండాలి. ఈ దినాల్లో చాలామందికి విశ్వాసం లేదు. ప్రతి చిన్నదానికి ఏం చేస్తారు? భయపడిపోవటము, ప్రతి చిన్నదానికి గొడవలు వేసేసుకోవటము, ప్రతి చిన్నదానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవటము, ప్రతి చిన్నదానికి అబద్ధాలు ఆడేయటము, ఇట్లాగా ప్రతి చిన్నదానికి కొట్లాటలు చేయటము. ఏమవుతుందంటే వాళ్ళకి విశ్వాసం లేదు. ఏమి లేదంటే విశ్వాసము లేదు. ఇప్పుడు భార్య విశ్వాసి, భర్త అన్యుడు. భర్త ఏం చేశాడు? ఏమి తేలేదు, కష్టపడి ఏదో దొరకలేదు, తేలేదు. భార్య ఏం చేయాలి? విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అంతేగాని నువ్వు పనికి మాలినోడా, దిక్కు మాలినోడా, దరిద్రుడా, నిన్ను కట్టుకుని నా జీవితం నాశనం అయిపోయింది, నువ్వేం పనికి మాలినోడు, పెద్ద పోటీ కూడా అనుకున్నా, నేను వీరుడు శూరుడు అనుకున్నాను, ఇట్లాంటివన్నీ కట్టబెట్టి నా జీవితం నాశనం చేశారు అంటారు. అట్లాంటి విశ్వాసం ఎట్లా అవుతావు? ఒకసారి ఒక ఇంట్లో బియ్యం ఏమి లేవండి, ఇంట్లో గింజ కూడా లేకపోతే వాళ్ళ భర్త కోపం వచ్చింది. నువ్వు చర్చికి పోతున్నావు, దేవుడా 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 అన్న, కొంపలో బియ్యం గింజ కూడా లేదు, ఎక్కడున్నాడు దేవుడు అని అడిగాడు. ఆమెకి వెంటనే రోషం వచ్చింది. విశ్వాసంతో బియ్యం డ్రమ్ములున్న బియ్యం పోయి చూడ అంది. ఈయన పోయి చూస్తే డ్రమ్ములున్న బియ్యం ఉన్నాయి. అంటే ఆమె విశ్వాసం అంత గొప్పది. అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లు నీకు అవునుగాక అని చెప్పాడు లేదా? నేను ఒక పాస్టర్ పాపం ఆయనకి అయితే వేరే గ్రామంలో చర్చి ఉంది కానీ అక్కడ జనాలు లేరంటే నెల్లూరుకి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఎక్కడ సేవ లేదయ్యా, నేను 4,000 రూపాయలు ఇల్లు బాడీకి తీసుకున్నాను, నేను ఎలా బతికేదని చెప్పి నన్ను అడిగాడు. సరే నేనేం చేశాను, ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి సేవ చెయ్యి, ఆయన నీకు నెలకు 4,000-5,000 ఇస్తానని చెప్పాను. అట్లా ఇస్తుంటే అక్కడ సెట్ కాక అది మానేశాడు.
అప్పుడు నేను కూడా నెలకు ఒకసారి 1000, 2000 అట్లా ఇస్తాను. పోనీలే సేవకుడు కదా బతాడు. మళ్ళీ ఏం చేశాడు, అక్కడ మారిన తర్వాత మళ్ళీ ఇంకో దగ్గర చూసుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తాను ఏం చేస్తున్నాడు, వారానికి 500 మాత్రం ఇస్తున్నాడు. నెలకి ఎంత ఇస్తున్నాడు, 2000. ఇంట్లో ఎంతమంది ఉన్నారు, 3 ఉన్నారు. సరిపోదు 2000? దేనికన్నా వస్తుందా? రాదు. ఇప్పుడు అక్కడేమో ఉండలేక ఇక ఏడుస్తున్నాడు. ఆయన్ని చూసి ఏం చేసింది, వాళ్ళ భార్య ఏడుస్తుంది. ఇద్దరు ఏడుచుకుంటూ నాకు ఫోన్ చేశారు మళ్ళీ. ఏం చేశారు, బియ్యం కూడా లేవు, ఈ సేవకు నమ్ముకొని వచ్చాము, మాకు చాలా ఇబ్బంది ఉంది, బోర్ని ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత నేనేం చేశాను, సరే సాయంత్రం రండి ఇక్కడికని చెప్పాను. చెప్పిన తర్వాత నేను అనుకోకుండా ఇంకొక పాస్టర్ మొన్న మీటింగ్కి వెళ్ళి ఆయనతో మాట్లాడినప్పుడు ఈయన గురించి చెప్పాను. ఇట్లా ఒక పాస్టర్ ఉన్నాడు, పాప ఆయన ఇబ్బంది పడుతున్నాడు, ఏదైనా సేవ ఇవ్వండి, ఒక సంఘం ఇచ్చి ఆయనకి ఏదైనా నెలకి ఏదంటే, అయ్యా మీరు చెప్పారు కాబట్టి నేను చూసుకుంటాను, వాళ్ళకి కావాల్సిన అన్నీ నేను చూసుకొని ఇల్లు కూడా ఇస్తాను అని చెప్పాడు. మళ్ళీ నేను పిలిచి నేను ఏదో కొద్దిగా నాకు తోచింది ఇచ్చి పంపించాను. మనకి విశ్వాసం లేకపోతే, దేవుని నమ్మకపోతే ఏమి రావు. నేను సేవకుడైతే ఏం ప్రయోజనం, సేవకుడైతే ఏం ప్రయోజనం? విశ్వాసం లేకపోతే బియ్యం గింజ కూడా ఉన్నది ఇంట్లో. విశ్వాసం మనకు ఉండాలి. మన విశ్వాసం లేకపోతే దేవుని కార్యం మనకి ఎప్పుడు కూడా జరగవు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో విశ్వాసం ద్వారా ఏం చేయాలంటే మనము నీతిమంతులుగా మనము మార్చబడుతున్నాం. అందుకని దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడు పిలిచిన పిలుపుని మనం గట్టిగా పట్టుకొని దేవుని ద్వారా మనం ఏం చేయాలంట, విశ్వాసం ద్వారా నీతిమంతులుగా మనము కనబడి. ఇంకా టైం లేదు వాక్యం చెప్దామంటే, చెప్పమంటారా ఇంకా 10 నిమిషాలు? వెళ్ళొద్దు అందరూ? మరి కొంతమందికి టైం అయిపోతుంది. సరే, ఒక 5 మాటలు చెప్తాను, టకటకమని చదివండి, ఎక్స్ప్లెనేషన్ చేయండి. నేను మొట్టమొదటిగా ఏం చదివినాం మనం, విశ్వాసం అది పిలుపు ద్వారా మన నీతిమంతులుగా మార్చబడుచు విన్నాం కదా. రెండోదిగా మనకి విశ్వాసం ద్వారా రక్షణ కలుగుతుంది. 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. 2 తిమోతి 1వ అధ్యాయం 9వ వాక్యం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఇక్కడ మొట్టమొదటిగా పిలుపు ద్వారా నీతిమంతులుగా మార్చబడ్డం విన్నాం మనం. ఇక్కడ పరిశుద్ధమైన పిలుపుతో పిలిచి మనకి రక్షణ కలిగించాడు. ఏం కలిగించాడు దేవుడు? రక్షణ కలిగించాడు. రెండవదిగా రక్షణ కలిగించాడు. మూడవదిగా మనం చూసినట్లయితే చదవండి, 1 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వాక్యం. 1 కొరింథీ 7:24 చూస్తే నీతిమంతులుగాను రక్షణ కలిగించాడు, ఇక్కడ సమాధానం కలిగించాడు. సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. ఏ స్థితిలో పిలవబడినో దేవుడు సమాధానంగా ఉంటాక మనం పిలిచాడు కాబట్టి మనం పిలిచిన పిలుపుతో అయినట్లుగా సమాధానంగా దేవునితో ఆ స్థితిలోనే మనం ఉండాలి. అంటే పిలుపు ద్వారా దేవుడు మనకి ఏమిస్తున్నాడు? సమాధానం ఇస్తున్నాడు. ఏమిస్తాడంట? సమాధానం ఇస్తున్నాడు, నీతిని ఇస్తున్నాడు, రక్షణ ఇస్తున్నాడు. మూడోది ఏం చేస్తాడంట? సమాధానాన్ని ఇస్తున్నాడు. తర్వాత 4వది ఆయన పిలుపు వలన మనల్ని గొప్పవారుగా మారుస్తున్నాడు. 1 కొరింథీ 1వ అధ్యాయం 26వ వాక్యం చదవండి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపుని చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు గాని, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని. చాలు. ఇక్కడ దేవుడు పిలిచిన పిలుపు ఏంటంట? వెర్రి వాళ్ళు, వ్యర్థమైన వాళ్ళు, ఎన్నిక లేని వారు, మనల్ని గొప్పవారిగా చేయటానికి దేవుడు పిలుచుకున్నాడు. గొప్ప వాళ్ళు ఉన్నారు బయట, కానీ వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వలేదు, వాళ్ళకి జీవితాన్ని దేవుడు ఇవ్వలేదు, కానీ మనకి ఇచ్చినాడు. 4వది మనం 5వది మనం చూస్తే ఏమంట? 4వది చెప్పండి. వెర్రివారిని మనల్ని గొప్పవారికి మార్చాకి, జ్ఞానుల్ని వ్యర్థపరచాకి మనల్ని వెర్రివారిని ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవుని యొక్క పిలుపు ద్వారా నీచైన వారిని తొలగించబడిన ఎన్నికలైన మనల్ని గొప్పవారిగా చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. 5వది మనం చూసినట్లయితే హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యము చూడండి. హెబ్రీ 3వ అధ్యాయం 1వ వాక్యం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన. ఇక్కడ పరిశుద్ధ పిలుపులో పాలు పొందిన
పరలోక సంబంధమైన పిలుపు పాలు పరిశుద్ధ సహోదరు అంటే పరలోకాన్ని ఇవ్వడానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేని పిలిచాడంట? పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి దేవుడు ఇచ్చిన పిలుపులో చాలా విలువైనది ఉంది. కాబట్టి ఆయనే మనకి జీవితంలో పిలుపునిచ్చాడు. ఎందుకంటే మనల్ని పరలోక రాజ్యంలో తనతో ఉంచాలి. ఇంకోటి 6వది మొదటి దర్శనికులు 4:7 మొదటి దర్శనికులు రాసిన పత్రిక 4:7 చదవండి. పరిశుద్ధులుగా దేవుడు పిలిచాడు. దేని పిలిచాడంట? పరిశుద్ధులుగా ఉంటానికి పిలిచాడు. మొదటి దర్శనికులు 4:7 పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. ఇక్కడ మనం చదువుచున్నాం, పరిశుద్ధులుగా ఉంటానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేని పిలిచాడంట? పరిశుద్ధులుగా ఉండటానికి మనల్ని పిలిచాడు కానీ అపవిత్రులుగా ఉండటానికి మనల్ని పిలవలేదు. 7వ చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:3 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:3 మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి. దేవుడు పిలిచి పిలుపు సాత్వికంతో దీనత్వంతో మనం నడుచుకోవాలి. గర్వంగా, అహంకారంగా, పొగరగా, కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళగా మనం నడుచుకోకుండా దీర్ఘశాంతంగా, సాత్వికంగా, దీనత్వం కలిగి దేవుడు మనల్ని పిలిచే పిలుపు తగిన జీవితం మనము చేయాలి. అందరు కండ్లు మూసుకొని దేవుని బిడ్డన మన అందరం కూడా ఈ చివరి దినాలకు వచ్చినాం. దేవుని చేత పిలువబడి మనం నీతిమంతులుగా తీర్చబడాలి. దేవుని చేత పిలువబడి మనము విశ్వాసంతో విశ్వాస జీవితాన్ని మనం చేయాలి. విశ్వాస జీవితం ద్వారా సమస్తాన్ని మనము దేవుని దగ్గర మనం పొందుకోవాలి. ఇక్కడ మనం దేవుడు పిలిచిన ద్వారా నీతిమంతులుగా మారుస్తున్నాడు. ఆయన పిలిచిన ద్వారా రక్షణ కలగజేస్తాడు. ఆయన పిలిచిన ద్వారా దేవునితో సమాధానాన్ని కలగజేస్తున్నాడు. ఆయన పిలిచిన ద్వారా మనల్ని దేవుడు ఏం చేస్తాడంట? గొప్పవారిగా మారుస్తాడు. ఆయన పిలిచిన ద్వారా దేవుడు మనకి పరలోకాన్ని ఇస్తున్నాడు. ఆ తర్వాత ఆయన మనల్ని పరిశుద్ధులుగా మారుస్తాడు. ఆ తర్వాత ఆయన మనకి దీనత్వం, దీర్ఘశాంతం, సాత్వికాన్ని మనకి ఇవ్వాలని కోరుచున్నాడు. ఈ చివరి దినాల్లో మనం కూటాల ఉత్సవంలో పరిపూర్ణ మార్పును కలగజేసి సంపూర్ణంగా సాగిపోటకు దేవుడు మనకు సహాయించిన గాక. దేవుడు మనల్ని ఆశీర్వించిన గాక. ఆమేన్. తగినట్లుగా నీవు నడువుము ప్రభు యేసుతో, పిలుపుకు తగినట్లుగా నీవు నడువుము ప్రభు యేసుతో. నీవు ఆయనకి చెదవు మహిమగల కిరీటము, నీకు ఆయన ఇచ్చెదరు. పిలుపుకు తగినట్లుగా నీవు నడువుము ప్రభు యేసుతో, పిలుపుకు తగినట్లుగా నీవు నడువు